అమ్మా, ఈ నందిని ఇలా డబుల్ గేమ్ ఆడుతుందని నేను అనుకోలేదు. ఇప్పుడేం చేద్దాం? ఈ పెళ్లి జరుగుండొచ్చు. గోపి అర్చన మెళ్ళో సంతోషంగా తాళి కట్టుండొచ్చు. ఇంకా నేనేం చేయగలనని ఆ నందిని అనుకోవచ్చు. అర్చనను మాత్రం జీవితంలో సంతోషంగా ఉండనివ్వను. ఇప్పుడు ఏం జరుగుతుందో నువ్వే చూడు. అరే, నాకిస్తున్నారేంటి? పిల్లలకివ్వండి. ఈ గిఫ్ట్ వాళ్ళకు కాదు, మీకే. నాకెందుకండి గిఫ్ట్? ఎందుకంటే బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకున్న అబ్బాయితో అర్చన పెళ్లి జరిపిస్తానని ఇన్నేళ్లు పగటి కలలు కన్నా మీరు ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి ఇలాంటి వరుణ్ణి తీసుకొచ్చి అర్చన పెళ్లి జరిపించారే, అందుకే మీకు ఈ గిఫ్ట్. అయితే ఈ నిర్ణయం కాస్త మీరు ముందు తీసుకొని ఉండుంటే అర్చనకి ఎప్పుడో పెళ్ళైపోయేది. కాస్త ఆలస్యమైనా మంచి నిర్ణయమే తీసుకున్నారు. తీసుకోండి. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. వదిన గారు, చదువుకొని పెద్ద ఉద్యోగం ఉన్న అబ్బాయితో అర్చన పెళ్లి జరిపిస్తానని పట్టుదలతో ఉన్నారు కదా. ఆ పట్టుదల కాస్త సడలించి ఓ సాధారణమైన మెకానిక్తో అర్చన పెళ్లి జరిపించారు కదా, అందుకే మీకీ గిఫ్ట్. వదిన గారు, మీకు మా అల్లుడి గారి వివరాలు పూర్తిగా తెలియదులా ఉంది. ఆయన మెకానిక్ కాదు, మెకానికల్ ఇంజనీరు. పెద్ద కంపెనీలో చాలా పెద్ద జీతానికి ఉద్యోగం చేస్తున్నారు. లేదు వదిన గారు, మీకే మీ అల్లుడు గురించి ఏ వివరాలు తెలీదు. నేనెన్నోసార్లు రోడ్డు పక్క నుంచి వెళ్తున్నప్పుడల్లా మీ అల్లుడిని చాలాసార్లు మెకానిక్ షెడ్లో చూశాను.
ఈ సంగతి మీకు తెలుసా? అదా, దాని గురించే మీరు చెప్తున్నది. ఆ షెడ్డు మా అల్లుడు గారిదే. వాళ్ళ తమ్ముడు కోసం పెట్టించారు. అరే ఆ షెట్టికి వాళ్ళ తమ్ముడికి ఎటువంటి సంబంధం లేదే. ఎప్పుడు మీ అల్లుడు ఆ షెడ్లో పనిచేస్తూ ఉంటాడు. అతను ఇంజనీర్ కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీరే మీ అల్లుణ్ణి కనుక్కోండి. నిజం మీకే తెలుస్తుంది. ఏమంటారు అల్లుడు గారు? చూసారా నాన్న, ఈవిడ్ని పెళ్లికి పిలవద్దు, పెళ్లి మంటపానికి తీసుకురావద్దు అంటే విన్నారా? వియ్యపురాలు రావాల్సిందే అని పట్టుపట్టు కూర్చున్నారు. ఇప్పుడు చూడండి ఎలా సమస్యలు సృష్టిస్తోందో. నేనే సమస్యలు సృష్టించలేదు అల్లుడు గారు. నాకు తెలిసిన నిజాన్ని నేను చెప్పాను. అందుకు నన్ను తప్పు పడతారేంటి? మీ అమ్మగారే బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి సంపాదించేవాడికి అర్చననిచ్చి పెళ్లి చేస్తానని కలలు కనేవారు. ఇన్నాళ్లకైనా వాస్తవాన్ని గ్రహించి ఓ మామూలు మెకానిక్తో అర్చన పెళ్లి జరిపించినందుకు అభినందించాలని వస్తే నన్ను తప్పు పడతారేంటి? నేనన్న దాంట్లో తప్పే ఉంది. నేనేం అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే అల్లుడు గారిని అడిగి చూడండి, మెకానిక్ ఇంజనీయరా? ఏంట్రా వినోద్ ఇది? చెప్పండి బావగారు, మీరు మెకానికా, మెకానికల్ ఇంజనీరా? ఏమండి, మీరైనా చెప్పండి. మా అల్లుడు గారు మెకానికల్ ఇంజనీరా, మెకానికా? ఏమిటంటే అది మీ అల్లుడు ఇంజనీరేనమ్మా. అతను ఎందుకు ఆ మాట చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడో అర్థం కావట్లేదు. బాబు, ఎందుకలా మౌనంగా ఉన్నారు? మీరు ఇంజనీరా, మెకానికా? బావగారు, అడుగుతున్నాం కదా, మౌనంగా ఉంటారే? చెప్పండి బావగారు. చెప్పండి బాబు, మాట్లాడండి. మీరు ఇంజనీర్ అని చెప్పండి. చెప్పండి బాబు, మీరు ఇంజనీరే కదూ? దయచేసి చెప్పండి. చెప్పండి బాబు, మీరు ఇంజనీరే కదూ? ఇంజనీర్నని చెప్పండి బాబు. దయచేసి నిజం చెప్పండి అల్లుడు గారు. నేను ఇంజనీర్ అని చెప్పండి బాబు. లేదు, నేను మెకానిక్ని. నా కూతురికి బాగా చదువుకుని
పెద్ద ఉద్యోగం చేసే వరుడితోనే పెళ్లి చేస్తాను. మీరు ఇంజనీరేనా? ఆ? ఆ, అవునండి. దానికి ఇంత ఆలోచన ఎందుకు? ఇన్నాళ్ళు నాకు బాగా చదువుకున్న భర్త రావాలని అమ్మ ఆశపడింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్న భర్తే కావాలి. అయ్యో, నా కొడుకుని మొదటి నుంచి అనుమానంగానే చూస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు వదిన గారు. ఆ రోజు పెళ్లి చూపులనాడు కళ్ళ కర్పూరం ఆరిపోయింది. నిన్న పెళ్లి మండపంలో అరటి చెట్టు వాలిపోయింది. అవేవి అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని నేను. ఈ అపశకునాలన్నీ అర్థం చేసుకోలేకపోయాను. నేనేం చేయను? నా కూతురు జీవితం అన్యాయం అయిపోయింది. ఇన్నాళ్ళ నీ వ్రతాలు పూజలు అన్నీ వృధా అయిపోయాయి. దుర్మార్గులారా, అన్యాయంగా నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు కదా. మీకేం అన్యాయం చేశామని ఇంత ద్రోహాన్ని కొడి కట్టారు. ఇలా ఇలా నమ్మించి గొంతు కోసారు. ఏమయ్యా, అన్యాయంగా నా కళని నాశనం చేశావు కదయ్యా. నా కూతురు జీవితంలో నిప్పులు పోసావు. ఆ రోజు మెకానిక్ పెళ్లి కొడుకుని తీసుకొచ్చావని, నిన్ను చీపిరికడుతో తరివేనని నా మీద కచ్చ కట్టి ఇలాంటి సంబంధం తీసుకొస్తావా? చెప్పవయ్యా, చెప్పు. నా అల్లుడు మెకానికా, ఇంజనీరా? చెప్పవయ్యా, నోరు పడిపోయిందా? చెప్పు. మీ అల్లుడు ఇంజనీర్ కాదు. ఒరేయ్ దుర్మార్గుడా, నువ్వు బాగుపడవురా. నీకు మంచి చావు రాదు, కుక్క చావు చేస్తావురా. నీ కుటుంబం నాశనం అయిపోతుంది. ఏంటమ్మా నన్ను తిడతారు? ఇది నేనేం కావాలని చేయలేదు. నువ్వు కావాలని చేయలేదంటే ఎవరు చెప్తే చేసావు? చెప్పు, ఎవరు చెప్తే చేసావురా? రాయ్, చెప్పరా. అడుగుతుంది కదరా మా అమ్మ, చెప్పు. ఎవరు చెప్తే చేసావు? చెప్పు. నీ భార్య చెప్పమన్నది. ఎంత పొగరే నీకు? ఎంత ధైర్యం లేకపోతే నువ్వు ఇంత పని చేస్తావు? ఏమే, మీ అన్నయ్య విషయంలో పగ తీర్చుకోవడం కోసమేగా నువ్వు తిరిగి మా ఇంటికి వచ్చావు. ఏయ్, నిన్ను తిరిగి ఇంట్లోకి రానివ్వడానికి కారణం నా చెల్లెలు అర్చనే.
నీకింతటి మేలు ఉపకారం చేసిన నా చెల్లెలికే ద్రోహం చేస్తావా? సరే, నువ్వు అసలు మనిషివేనా? ఇంకొకసారి నా కూతుర్ని కొట్టడానికి ప్రయత్నించావో నీ కూతుర్నేంటి? నాకు అడ్డుపడితే నిన్ను కొడతాను. వెళ్ళు. సై, ఇంత నీచానికి సిద్ధపడ్డ నిన్ను చంపకుండా వదలను. నాన్న, ఈ విషయాలు మీరు అడ్డు అవద్దు. తప్పకోండి. రాకుండా ఎలా ఉంటాను రా? ఎలా తలదొచ్చుకుంటా ఉంటాను? నీకంతగా చంపాలని ఉంటే ముందు నన్ను చంపే తర్వాత జయంతిని చంపరా. గోపి మెకానిక్ అన్న నిజాన్ని దాచి ఈ పెళ్లి జరిగేలా చేసింది జయంతి మాత్రమే కాదురా, నేను కూడా. ఎంత దుర్మార్గులండి మీరు! వరలక్ష్మి, కన్న కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలనే ఆలోచన మీకెలా వచ్చిందండి? మీరే చేశారండి, మీరే చేశారు. మీరు మొదటి నుంచి అంటూనే ఉన్నారు, నేను ఎప్పుడు అర్చన పెళ్లి విషయం ఎత్తినా వాస్తవంగా ఆలోచించవే, వాస్తవంగా ఆలోచించు, నీ పగటి కలలు నెరవేరవు అని. మీ మాటలు నిజమవ్వాలి, నేను ఓడిపోవాలి. అందుకోసమే కదా ఇలాంటి పెళ్లి దగ్గర చేయించారు. ఎంత దుర్మార్గులండి మీరు, ఎంత దుర్మార్గులు!